వస్తాను ఇలా తొందరనే వస్తాను. నువ్వు ఇంత తొందరగా తెచ్చినావని తొందరగా వస్తాను. ఈ టైంకు తెచ్చి ఇంకా మీరు మాటలు నాకు ఈ టైం దాకా 8 అవుతుంది. సండే పూట పిల్లలు ఏం తింటారు అనుకుంటాను. పొద్దుగాల పోతే ఇప్పుడు అత్తి కథం ఇప్పుడు తెచ్చి వండు అంటే ఈ వండి చేసే వరకు ఆయన వాళ్ళు వండుకుంటారు కథం. అది అట్టి ఇటు ఇక మళ్ళీ మన ఇద్దరే వాళ్ళ గట్టుంటది వారం ఇట్లా. మరి పొద్దుట నుంచి బయటనే పోయినావు, మరి ఏంది నువ్వు జర తొందరగా చేస్తా అని చెప్పుందా? నువ్వు తెచ్చా కదా నేను అండేది. నువ్వేంది నేను ఏనేం కడతాను చెప్పు. అంటే బయటకు తెచ్చుకోడు తెలుసుకోవాలమ్మా. ఎట్లా చెప్పు. ఏదో పోయి తెచ్చుకుంటారు. ఎప్పుడన్నా పోయి తెచ్చుకుంటేనేమో తెచ్చే అలవాటు ఉంటుంది. మనకు అలవాటు లేదా ఏం లేదా. ఏడ పోయి తేవాలో చెప్పు. వరుణ్ తేజ్ నువ్వు తోలియాలి. ఏంది ఖాళీగా ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు. పోతే ఏమవుతారా పెద్ద అయినావు గారు. ఇక మెల్లగా వానికే నన్ను అలవాటు చేయాలి. ఇక నీకు చూస్తే అయితట్లేదు. ఇక పిల్లలు ఉత్తగా ఎండుతారు బిడ్డలు. ఇక బీట్రూట్ జ్యూస్ చేసుకోవాలి. దాంట్లో సరే ఉన్నాయి కదా మరి చేస్తాం. మొన్న చేస్తా అని చెప్పాను చేయలేదు ఇప్పటిదాకా. అది చాలా రక్తం కుడుతానంట పోయిలా. బీట్రూట్ దాంట్లో 2 ఉన్నాయి కదా. అవి బాగానే పెద్దగా ఉన్నాయమ్మా. ఏ పాటు 1 కిలో అయితే అమ్మా. వెయిట్ బాగుంటాయి కదా ఇవి. రేపు చేస్తావు జ్యూస్ చేస్తావు అన్నీ ఒకటేసారి చేయకు. ఒక గ్లాస్ చేస్తాను. పడేసుడు కాదు వాటి అవే తీయకుంటాయి తింటే బాగా వండినాయినా తొందరగా ఇది చేయరు. ఒక గిన్నె పెట్ట జుంచి చేసేస్తా. మొన్నటి నుంచి చేయమంటే చేస్తాను. అది పండు వండి పారేసేదాకా ఎందుకమ్మా అట్లా తీసుకొస్తాడు ఎందుకు పడేసాడు. మీరు టైం కుంటలేరు కదా. నువ్వు టైం కుంటేనేమో అది అది కడగడానికి ఆకులు వేసి కడగాలి. ప్లేట్ లెక్క కాదు రౌండ్ది. పాలు పోసుకుంటుంది మీరు. చికెన్ ఫ్రై వరుణ్ బయటకు పోయి తీసుకొస్తాడు తెలుసుకుంటే ఏమైతేరా నేను వచ్చేదాకా చూస్తాను. తెలుసు మా ఇంట్లో స్కూల్ నుంచి స్ట్రేట్ వస్తే మరి తీసుకొస్తే ఏమవుతుంది. ఊరికే నాకు మమ్మీ నమ్ముతా కదా పోయి. మమ్మీ నమ్మదా. మమ్మీని పట్టుకొని పోవాలి. పోతావా అదేదో అంటారు చూడు గట్లుంది కథ అనేది. మీరే నడుచుకుంటూ పోవాలి. ఏముందమ్మా వాడికే సైకిల్ చలవాడు చేయాలి కానీ వాడు వరుణ్ తేజ్కు ఇంతకుముందు గిట్నే బయటికి పంపిస్తే ఒకసారి కుక్క ఎంబడి పడ్డది. కుక్కుడుక వాడుక లాస్ట్ కుక్కనే గెలిచింది. పిక్క పట్టి ఇది వారిగా అది కుక్కలు చూస్తే చిన్న కోడి పిల్లలు చూస్తే వానికి ఏం భయం అంటే మస్తు భయపడతాడు. కోళ్ళని చూసినా మస్తు భయపడతాడు వాడు. ట్యూషన్ కోళ్ళు ఉంటాయి వాళ్ళ ఇంటి ముందర గ్యారేజ్ ముందట. ఇక అసలు వాడు ముందుకు నడవడం వెనకెక్కుంటాడు. నేను ఉన్నా కూడా వానికి అంత భయం అవుతుంది. నేనేమంటున్నా అంటే ఒకసారి నువ్వుస్తా గెలువురా ఊకే కుక్కనే గెలితే ఎట్లా అని చెప్పాను. ఆల్రెడీ ఒక వారం రోజులు 10 రోజులు ఇంజక్షన్లు పడ్డాయి. ఇంకా ఆ రోజు మంగళసత్తాన లేకుంటే ఇంకా పిక్క మొత్తమే విగ్గాని వాళ్ళ ఇంట్లో బతికిపోయాడు కొడుకు. ఘోరంగా అంటే ఘోరంగా ఇది పట్టింది. అప్పటి నుంచి కొంచెం 2 years అవుతుందా? 2 years అవుతుంది. అయితే 2 years అవుతుందా? 2 years అవుతుంది. ఇంకా లాస్ట్ కు ఒక ఇంజక్షన్ అయిపోయినా కుక్క లెక్క అవుతాడు ఏందని చెప్పి అనుకున్నా కానీ కాలే కదా. తిరుగుతాను. అందుకే నేను కుక్కలు కనిపించినప్పుడు వస్తా ఉరకద్దురా జర అన్నీ నిలబడి బెదిరియాలి. ఉరికితే అదురుక నువ్వు మనో పక్క పడుతుందిరా అని చెప్పి జర కొంచెం ధైర్యం చెప్పి అటు ఇటు తీసుకుపోతాను. కానీ ఏమో లోపలి భయం ఏం చెప్పడానికి వస్తుంది. కానీ భయపడద్దు బట్ ఎప్పుడైనా కుక్కలు వచ్చినాయి అనుకో దగ్గరికి వస్తే కళ్ళు చూడొద్దు దాన్ని ఎప్పుడైనా. అని కళ్ళు చూడొద్దు వెళ్ళిపోవాలి. దాని కోపం వస్తాడు కళ్ళు చూస్తే ఎప్పుడైనా. అది వచ్చిందనుకో మామూలుగా వెళ్ళిపోవాలి. దెబ్బనది మురిగింది అనుకో నువ్వే బెదిరియాలి లేకపోతే నిలబడాలి. ఆడ బడి అన్నట్టు అని నిలబడాలి. ఇక నువ్వు భయపడి పోయినావు అనుకో ఊరికొస్తుంది ఎంబడి ఊరికొస్తుంది కలుస్తుంది. అట్లా ఎప్పుడైనా అని భయపడద్దు. భయపడకుండా వెళ్ళిపోతూనే ఉండాలి. దేనికైనా అంతే. భయపడడం అనుకే ఎవరైనా మనుషులైనా అని ఎవరైనా భయపడితే భయపట్టిస్తారు. ధైర్యంగా నిలబడడం అనుకో ఇవ్వలేమన్నారు. అట్లా అని చెప్పి ఎప్పుడు భయపడద్దు. అట్లా నేను ఎంత ధైర్యంగా ఉంటా. ఎంతమంది కొట్టి నువ్వు అంతమంది కొట్టిన తర్వాత జర భయపడకుండా ఆయన ఉంటావు. తాతయ్య దగ్గర పనిచేసేటప్పుడు అయితే పని నేర్పడానికి కొట్టిడు తప్ప నన్ను ఎవరు కొట్టలే. చిన్నప్పుడు మా అమ్మ నాన్న వస్తే కొట్టలే. తాతయ్య దగ్గర పనిచేసేటప్పుడు జర పని నేర్చుకోవాలి. జర నేను తెలియకల్లోని కావాలి. జర మంచి పనుడు కావాలి. ఎట్లా అమ్మ నాన్న లేరు వాడు బాగుపడాలి. వాడు డెవలప్ అవ్వాలి. జర వానికి కష్టం విలువ పైసా విలువ తెలవాలని చెప్పి తాతయ్య బెదిరించిండు. 1 సారో 2 సార్లు కొట్టిండు పని చేసేటప్పుడు హైదరాబాద్ ఆ తాతయ్య దగ్గర.
తప్ప నన్ను ఎవరు కొట్టలే. నీ వాళ్ళకి భయపడని చెప్పి అందరికి తెలుసు కదా, అట్లా భయపడద్దు ఎవరికైనా. ఎవరికైనా భయపడితే ఏమైనా ఉంటే ఇక నేనేమో బయట ఎంతో మందిని నేను భయపట్టిస్తా, ఇంట్లోకి వచ్చేవారు నన్ను భయపడి కుక్క అరిచినట్టు కడుతుంది పడుతున్నావు బిడ్డ. అట్లా మాట్లాడతావు చెప్పు, నిన్నేం గడిచిన నేను కూరను అంటేనే ఒక అన్ని మాటలు మాట్లాడుతుంది. మరి నువ్వుస్తే బయట నువ్వుస్తే బయటనే పోయినావు ఎట్లా, మరి ఎందుకు ఏం తిన్నావు ఎట్లా ఎట్లా అని చెప్పి మరి అనొచ్చు కదా. అంటలేదు వచ్చే వరకు పిల్లలు అంటే వాస్తవానికి పిల్లలకు నేను టైం తెచ్చి ఉండే, నాకు కొంచెం టైం సెట్ కాదు ఎట్లా అని చెప్పి ఇదైంది అనమాట. ఇప్పుడు చికెన్ తీసుకొచ్చే వరకు వండుతా అని చెప్పి అమ్మగారిగా రెడీ అవుతుంది. వీడియో ముంగట పెట్టే వరకు ఇంకెంత కోపం ఎక్కువ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఏం తినలేరా అమ్మ మీరు సాయంత్రం టైంలో? ఆలుగడ్డ ఫ్రై చేసిన, ఇగో మరి కొంచెం అంత వేసుకున్నారు. ఆలుగడ్డ ఫ్రై చేసిన, మురుకులు ఉండే ఇక మురుకులు అన్నమైన తింటారు పిల్లలు. కానీ జర సండే ఫీలింగ్ రావాలంటే వాళ్ళకు జర నాన్ వెజ్ ఏదైనా స్పెషల్ గా చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట. 4 పెట్టాడు కదా, 4కే వచ్చింది కదా. ఆల్రెడీ తింటలేదు ఇక, నిన్న తెచ్చుకున్నా నాన్ వెజ్ తింటలేదు. ఎందుకు బేట తమ్ముడు చికెన్ ఎందుకు తింటలేవు నువ్వు? ఫ్రై చేస్తలేవు నువ్వు, కొంచెం 2-3 పూటలకు అయితే అని చెప్పి జర సూప్ పెట్టావు నాకు నచ్చలేదు. మంచిగా దగ్గరికి 2-3 పూటలు ఎవరైనా మసాలా కూడా ఫ్రెష్ గానే తెలిసిన మంచిగా ఫ్రై చేసి దగ్గరికి అండాలి. కానీ ఆమెకు లూజ్ అండే వరకు ఆమెకు సెట్ అవుతలేదు అన్నట్టు. అవన్నీ తీసి తల నొప్పి ఎడెక్కు నొప్పి కాదు, అట్లా టైట్ గా ఎదుగుకుంటావు. తలకు లూజ్ ఉంచుకోవాలి ఎప్పుడు నెత్తి. అవి కందగడ్డ దొరికింది, ఉడకబెట్టాలి. ఎవరు తెచ్చారు? శారదనే పంపి, రమేష్ అన్న తెచ్చిండు. 4 అయితే పంపింది మనకు. ఉడకబెడదాం రేపు షార్ట్ బ్రేక్లకు అయితే వాళ్ళు పెడుతున్నారు. ఉడకబెట్టి ఆమె పెట్టేసి ఇద్దరికి పెట్టేసి చెరొక్క బాక్స్ లో పెట్టి స్పూన్ పెడితే షార్ట్ బ్రేక్ లో అవి దొరికాయి. శివరాత్రికే దొరుకుతుంది కష్టం. శివరాత్రికి అయితే ఒకసారి అయితే మొత్తం అయితే ఎంత తిరిగినామని వస్తున్నావు దేవునికి అవి ఇష్టం, నైవేద్యం కంపల్సరీ పెడతాం అన్నమాట. ఇది సగం తింటారు, ఇది ఇంకా నైవేద్యం పిల్లగాళ్ళు. అన్నమే ఉడవలేదు ఇవాళ. ఇప్పుడు ఇది ఫ్రైయా కర్రీయా? ఫ్రై చేస్తా. రేపు మండే ఫాస్టింగ్ నువ్వు తినవు కదమ్మా. మరి నువ్వు తినవు ఎందుకు? మరి ఫ్రై చేస్తే ఇప్పటి వరకు మంచిగా గిన్నె ఊడ్చేసి కడిగి పక్క పెట్టేసేయాలి. గిన్నె నాకినట్టు తినాలిరా బాబు, ఏమంటానా? మరి అదే ఇవరకు అప్పాలు తిన్నారు. నేను తినకూరి అన్నా కానీ తిన్నారు మీరు. అప్పాలు తింటే అన్నం తినబుద్ది కాదని చెప్పన్న. మీరు అన్నం గిట్లా తినపోవాలి కానీ కొడతానని చెప్తున్నా. మీకోసం ఇప్పుడు ఆల్రెడీ నాకు బయటికి పోయే అంత వీలు ఇబ్బంది అనిపించినా కానీ నేను పోయి తీసుకొచ్చిన. కుక్క ఏందమ్మా, కుక్కకు తిండి పెట్టరు ఏంది ఊకొరుతూనే ఉంటుంది. బయటకు పోతే నేను వస్తా, పోయినప్పుడు వాళ్ళు ఎంబడి వస్తుంది. బిస్కెట్లు కొనేస్తా కదా. అదంతే దానికి అలవాటు అయితే దాంతో ఎగలేవు నాయన. ఒకటే మొత్తుకుంటుంది. పొద్దుగా లేచి వాకిలు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఇక 2-3 సార్లు అని కిరాణా షాప్ పోయినప్పుడు నా ఎంబడి వచ్చింది. వస్తే నేను బిస్కెట్లు కొనేసి చూసినప్పుడు వాళ్ళు ఉరికొస్తుంది. అది అరచడానికి వస్తుందా లేకపోతే అది ప్రేమతో వస్తుందా ఏం అర్థం కాదు. నైట్ అన్నం గిట్ల మీకు చేస్తాం కదా, రాజమోహన్ పిట్టలలో రాజమోహన్ అయితే పొద్దుగా లేచి రోజు బిస్కెట్లు కొనేస్తాడు తెలుసా దానికి. మరి ఊళ్ళో కుక్కలకు బిస్కెట్స్ వేయరు కదా, ఎంత గట్టిగా ఉంటాయి కదా. అవి తింటాయి, అశుద్ధం తింటాయి అమ్మా. ఓయమ్మో వాటి స్పీడ్ నే చూస్తే అవి తలుగుతే పోయి ఎక్కడ పడదాం అంత స్పీడ్ వస్తాయి అవి. అర్థమైంది, అంత గట్టిగా అంత ఫిట్ గా ఉంటాయి ఆ డాగులు. సిటీ కుక్కలను పట్టుకొని తిరుగుతారు కదా. అసలు ఇప్పనే ఇప్పరు, ఇది మా ఇప్పుతారు. అటు ఇటు మన ఇంటి ముందర ఉడుతుంది కానీ మళ్ళా కట్టేసేస్తారు దానికి. ఇది జర మధ్యగానే ఉంటాయమ్మా. ఊర్లలో కుక్కలే జర కొంచెం యాక్టివ్గా ఉంటాయి. మనం ఓ లోటాగా పట్టుకోవాలి గంతే, నేను ఎంబడే ఉంటుంది అది. అవి చాలా మార్వాడోళ్ళ ఇంట్లో ఉన్న కుక్క బాగుండదు, చిన్న డాగు. వాళ్ళు మంచిగా చేస్తారు, స్నానం చేపిస్తారు షాంపులు పెట్టి. మొన్న రోజు తెల్లందాకా ఒరింది గట్టినే, నాకు బీపీ లేచింది. 11 గంటలకి పొట్టు తిన్నాయి. క్యా వర్షాల్లో సో నైసో నాక్యా ఏ కైకా పూకారే అని చెప్పి పొద్దుగా పొట్టు తిడితే లేదా నేను జర ఇవాళ నేను బయటకు వచ్చేసరికి లేట్ అయింది, నన్ను చూసేసరికి కొరుతుందంటే ఈ 11 గంటలకు కొరుడేంద్రా పోయి పండుకుంటారు పిల్లలు. పొద్దుగా స్కూల్లో ఉంటాయి, పొద్దుగా పోయిపోయేస్తాయి. ఒరుడు బాగుండదు చూడు ఇంకోసారి అని చెప్పంటే నేనే కలిసి కుజుని అన్న ఏం కాదన్న ఇంకోసారి అట్లా ఉర్రదన్నా ఏం కాదన్నా అని చెప్పి వాడు ఇట్లా పొద్దున ఆమె చదువుకుంటుంది కదా, మళ్ళీ మనకు పైన కాబట్టి బాగా వాయిస్ వస్తుంది. ఏమంటారు కుక్క మొక్క కూడా అంతే. సండే ఎడికెళ్ళి వస్తుందో జర ఇంట్రెస్ట్ పెట్టు. థర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. కైట్ల మీద మొత్తం డే నుండి సండే
11 to 1 వచ్చిన ట్యూషన్ అంటే మొత్తం పైన ఉన్నాడు. ఇక కిందికి ఇప్పుడు వచ్చే ముందట్లే డాడీ వస్తున్నట్టనే కిందికి వచ్చిండు. ముఖం చూడు ఫ్రెండ్స్, మొన్నటి వీడియోలలో తెలియలేకుండా ఇప్పుడు నల్లగా వీడియో ఒక అర్ధగంట సేపు ఎండలు ఉన్నాడంటే కథం. ఇంకా క్యాప్ కళ్ళద్దాలు పెట్టుకొని పోయింది. ఎడవైనారా నీ క్యాప్ కళ్ళద్దాలు? క్యాప్ కళ్ళద్దాలు పెట్టుకొని ఇగో హీరోనా టోపీ. మార్నింగ్ మండే అని పూలు కూడా తీసుకొచ్చుకున్నా రేపటి కోసం పూజకి. నిమ్మకాయలు తాగుతలేవు, ఏం చేస్తలేవు, ఎందుకు అట్లా ఎక్స్ట్రా పెట్టడం చెప్పు. పొద్దుగా లేచి చేయొచ్చు కదా మన ఊసుతా. నేను వాకిలికి వచ్చే వరకు అవ్వడం వెళ్ళిపోతూనే ఉన్నా. నేను కింద వాకిలుకి కడిగి ముగ్గేసి వచ్చే వరకు నాకు అర్ధగంట. సరే మరి అండి ఇక ఉంటా, నేను జర కొంచెం బయటకు పోయాను. సరే పోయినా లేట్ అవుద్దాం, మళ్ళా తొందర వస్తాం. లేట్ ఏం లేవు, ½ అవర్లో వస్తాం. సండే తాగడానికి కాదు ఫ్రెండ్స్, ఇక నేను మందు డ్రింక్ ఇట్లా ఏం చేయ ఏదున్నా ఇక రోడ్లోనే మొత్తం రోడ్కే పని చెప్తుంది ఫ్రెండ్స్. ఇక గ్రైండర్ యూజ్ చేస్తలేదు. దీనిలో కమ్మ ఉంటేనే కూరలు అని చెప్పి ఒకసారి నాకు అంతే అదే పని. ఏదైనా కమ్మ ఉందన్న అంటే అదే ఊకే చేస్తూనే ఉంటుంది. పప్పు కమ్మ ఉందంటే ఎప్పుడు మసాలా అప్పుడు దాన్ని చేసుకుంటే ఫ్రెష్గా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడైనా మసాలా పట్టాలి, కష్టం అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ తీసుకొని మసాలా తీసుకోవాలి. పండుగ వస్తుంది కదా ఇక సంక్రాంతి. సరే మరి బాయ్ ఉంటా. బాయ్ బాయ్ బాయ్.